జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో భాష్యం అసామాన్య ప్రతిభ చూపింది. ఫీమేల్ కేటగిరీలో సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. ఏపీలో 100% సాధించిన ఏకైక విద్యార్థి సాయి మనోజ్ఞ కావడం విశేషం. శనివారం గుంటూరు చంద్రమౌళి నగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ మాట్లాడారు. తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపారని చెప్పారు. ఓపెన్ కేటగిరీలో సాయి మనోజ్ఞ 18వ ర్యాంకు, కె సాయి షణ్ముఖ రెడ్డి 52వ ర్యాంకు సాధించారని చెప్పారు. వివిధ కేటగిరీలో 100 లోపు 16 అత్యుత్తమ ర్యాంకులతో పాటు ఆల్ ఇండియా 200 లోపు 28 ర్యాంకులు, 500 లోపు 60 ర్యాంకులు, 1000 లోపు 82 ర్యాంకులు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఫలితాల్లో 73.24% సక్సెస్ రేటుతో తమ విద్యార్థులు సత్తా చాటారని వివరించారు. ఈ సమావేశంలో భాష్యం విద్యా సంస్థల వైస్ చైర్మన్ హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్, ప్రిన్సిపల్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అర్ధరాత్రి జేఈఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనం ముందు చూసాం, ఫస్ట్ సెషన్లో సాయి మనోజ్ఞ 100% తెచ్చుకొని అప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 14 మందికి వస్తే ఏకైక అమ్మాయి, అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవ్వటం అప్పుడు చాలా గర్వకారణంగా భావించాం. ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మరి మొత్తం మీద 24 మందికి 100% వస్తే అందులో గర్ల్స్ 2 మాత్రమే వచ్చారు. ఆ 2లో మన సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ. అలాగే సాయి షణ్ముఖ రెడ్డి మరి 52nd ర్యాంకు సాధించడం జరిగింది ఈ జేఈఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీలో. తర్వాత ఈ సాయి మనోజ్ఞ మరి అంత 24 మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం, మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం, మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి ఆ అమ్మాయి నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందనే చెప్పుకోవడానికి భాష్య విద్యా సంస్థల తరఫున మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. టోటల్గా సాయి మనోజ్ఞకి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంక్, సాయి షణ్ముఖ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 52nd ర్యాంక్ సాధించి, అదే సాయి షణ్ముఖ రెడ్డి ఈడబ్ల్యూఎస్లో ఆల్ ఇండియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ విధంగా ఆల్ కేటగిరీస్లో మా భాష్యం స్టూడెంట్స్ సాధించిన ర్యాంక్స్: సాయి షణ్ముఖ రెడ్డి ఆల్ ఇండియా 2nd ర్యాంక్, సుభాష్ ఆల్ ఇండియా 8th ర్యాంక్, లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా 11th ర్యాంక్, యశ్వంత్ ఆల్ ఇండియా 13th ర్యాంక్, సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా 18th ర్యాంక్, పార్థసారథి ఆల్ ఇండియా 20th ర్యాంక్, జశ్వంత్ బాలాజీ ఆల్ ఇండియా 22nd ర్యాంక్, దివ్యశ్రీ ఆల్ ఇండియా 31st ర్యాంక్, ఎన్ ఆకాష్ మెయిన్ ఎగ్జామినేషన్లో ఓపెన్ 52 ర్యాంక్ వచ్చింది, కేటగిరీలో 2nd ర్యాంక్ వచ్చింది. నా ర్యాంక్ వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ భాష్యం ఇన్స్టిట్యూషన్ చేసిన సపోర్ట్ కానీ చెప్పలేండి. వాళ్ళు పెట్టే ప్రతి వర్క్షీట్లోనూ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఎర్రర్స్ చూసుకొని వాటిపై వర్కౌట్ చేయడం వల్ల నాకు ర్యాంక్ వచ్చిందని చెప్పడం సందేహం. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను 2 years బ్యాక్. అండ్ ఫస్ట్ నుండి మా టీచర్స్ నన్ను బాగా ట్రైన్ చేశారు, చాలా మోటివేట్ చేశారు. అండ్ దెన్ నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 18 వచ్చింది అండ్ ఫస్ట్ మెయిన్స్లో 100% వచ్చింది. ఐ ఓవ్ ఇట్ టు భాష్యం. థ్యాంక్ యూ సో మచ్.